సంక్రాంతి పండుగ అంటే రంగురంగుల ముగ్గులే కాదు, మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పందెంకోలు సుత గుర్తుకొస్తాయి. ఎందుకంటే సంక్రాంతి పందెంకోలు సుత గంతే ఫేమస్ మరి. సంక్రాంతి అంటే పందెం కోళ్ళు అంటే సంక్రాంతి యాదికొస్తుంది ఆంధ్ర సైడ్ ఎవరికైనా. ఇక ఈ సంక్రాంతి పండుగకు పందెంలో దిగడానికి విదేశాల నుంచి వచ్చిన పందెం కోళ్ళు సిద్ధంగా ఉన్నాయట. ఈ కోడి లాటిన్ అమెరికాలో ఉంటుందట. పందెంలో పోటీ చేయడానికి ఆంధ్రాకి వచ్చింది. వీటిని పెరుగు జాతి కోళ్ళని అంటారు. వీటికి గిరాకీ ఎక్కువనే ఉన్నదట్నులో. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎట్లున్నదో కోళ్ళు అమ్మేకి అన్నని అడిగి అరుచుకుందాం. అన్న చెప్పే. నిరుడు ఈ సంవత్సరం మట్టుకు నా దగ్గర పెరుగుని బాగానే పట్టుకెళ్ళారండి. ఇన్ని సంవత్సరాల్లో కన్నా పెరుగుని బాగా అలవాటు పడ్డారు, ఎక్కువ అడుగుతున్నారండి. పెరుగు అనేప్పటికీ ఇవాళ జనరేషన్ ఎలా ఉందంటే వదలగానే వెళ్ళి తన్నేయాలి. అలా తన్నాలంటే పెరుగుని తంతుంది, బాగుంటుంది. పెరుగులో మళ్ళీ థర్డ్ జనరేషన్ కోళ్ళు బాగా వచ్చినాయండి. పెరుగుకెళ్ళి తీసుకొచ్చిన కోళ్లకు జాతి కోళ్ళతోని క్రాస్ బ్రీడింగ్ చేసినాక తర్వాత పుట్టే మూడో తరం కోళ్ళు ఇంకా మేలు జాతి కోళ్ళట. పెరుగులో థర్డ్ జనరేషన్ బాగున్నాయండి. పెరుగు అనేప్పటికీ మనం కొద్ది బాడీ ఉన్న ఇండియన్ ఒక రకం, పెరుగు అనేప్పటికీ కొద్దిగా మన వాటిలో గట్టి బాడీ గట్ట కొద్దిగా ఎక్కువ నాటికి కలుపుకోవాలండి. కలుపుకుంటే కనుక, లేకపోతే కనుక బాగా చిన్నపిల్లలు వస్తాయండి. బాడీ గట్ట గట్టిగా ఉన్నదాన్ని చూసుకుని పెట్టలని, అలా క్వాలిటీ పెట్టలని చూసుకుని వాటిని సపరేట్గా దింపుకోవాలండి. ఇండియన్ వాటికైనా అలాగే చేసుకోవాలి కదండి. వాటికన్నా కూతి పెరుగులకు మట్టుకి మనం జాగ్రత్త తీసుకోవాలండి. తీసుకుంటే కనుక మనకి ఎక్కువ సక్సెస్ అవుతుంది. ఇక మన జాతి కోళ్ళ లెక్కనే డేగా, పచ్చకాకి, సేతువ, అబ్రస్, నెమలి అనే పేర్లతో పిలుస్తారు వీటిని. గోదావరి జిల్లాలో పందెం కోళ్ళను పెంచుడు బాగా పెరిగింది. ఒక చిన్న కుటీర పరిశ్రమనే అయిందనుకో రాదుర్రి. ఇక ఈ సంక్రాంతి కోసమే 400 కోడి పుంజులను సిద్ధం చేస్తారట కొందరు. మన కోళ్ళ కంటే విదేశాల నుంచి వచ్చిన కోళ్లకు దాన విషయంలో సుత చాలా శ్రద్ధ పెట్టన్నట. ఒక్కో పందెం కోడి ఏం తక్కువ 1,00,000 దాకా వలుకుతుందట. టైం చూసుకోవాలి సార్. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా పెరుగు ఆగదండి. మన ఇండియన్ అంటే మనం ఎలా చేసినా సరిపోతుంది సార్. మనం ఎలా చూసినా బాగానే ఉంటుంది, తట్టుకుంటుంది. మన ఇండియన్ బ్రీడ్ కాబట్టి ఎలా తట్టుకుంటుందండి. పెరుగు తట్టుకోలేదు సార్. దాన్ని కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి సార్. టైం వాటర్, నైట్కు చలి పెట్టకుండా వాటికి చుట్టూరు ఏదైనా కప్పడం, లైట్ లాగడం అలాంటివి చేసుకోవాలి. 5 రోజుల తర్వాత ఏదైనా వ్యాక్సిన్ లసోటా కానీ F1 కానీ వేసుకోవాలి సార్. దానికి వేసుకుంటే 15 రోజులకి, ఒక నెల 60 రోజులు దాటిన తర్వాత వెంటనే పవన్ మంది వేసేయాలి సార్. లేదంటే వెంటనే తేడా వచ్చేస్తాయండి. వాటికి టైం ఫుడ్ కానీ టైం చూసుకోవాలి సార్. పెరుగుకి మన చిన్నపిల్లలకైతే సార్ పొద్దున్నే ఉదయాన్నే గంటలు మందు నీళ్ళు, ఏమన్నా ఇది స్టామినాకి సరిపడిన వాటరు, ఏదైనా నెలతగా ఉన్నాయంటే ఏదైనా యాంటీబయాటిక్ వాటర్ కానీ ఇచ్చుకోవడం సార్. అందులో చిటికి పసుపు వేసుకుని ఇచ్చుకోవడం సార్. అది ఇచ్చుకోవడం, డైలీ వాటిని వదులుకోవడం, చూసుకోవడం, కప్పెట్టుకోవడం, అలా టైం పెట్టడం. చిన్నపిల్లల మటుకు చాలా జాగ్రత్త చేసుకోవాలి సార్.